హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చరికి రెడ్మీ నోట్ 9 ప్రో. సో ఈ రోజు ఈ మొబైల్ని మనం అన్బాక్స్ అయితే చేద్దాం. సో ఈ మొబైల్ వచ్చరికి నేను అమెజాన్లో సేల్లో పార్టిసిపేట్ చేసి కొందాం అనుకున్నాను. బట్ వచ్చరికి అప్పుడు నాకు ఈ మొబైల్ అయితే దొరకలేదు. ఇక్కడ నేను ఒక ₹500 ఎక్స్ట్రా పెట్టి ఆఫ్లైన్ స్టోర్లో అయితే ఈ మొబైల్ కొన్నాను. సో ఇంకా మొబైల్ బాక్స్ మీద వచ్చేసరికి ఈ రకంగా మనకి మొబైల్ లోపల ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ షామీ బ్రాండింగ్ కనిపిస్తుంది. రెడ్మీ నోట్ 9 ప్రో అని చెప్పి రాస్తుంది. ఇక్కడ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ని యూజ్ చేసినట్టుగా వీళ్ళైతే చూపిస్తున్నారు. సో ఈ సేమ్ ప్రాసెసర్తో మనకి ఇక్కడ వచ్చరికి రియల్మీ 6 ప్రోని కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ నెంబర్ 1 4GB ర్యామ్ అలాగే 64GB వేరియంట్ అని చెప్పి రాస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి మనకి ₹13,000 ఉంది. రూపాయి తగ్గించి నేను 13,500 కొన్నాను. ఇక్కడ రెడ్మీ నోట్ 9 ప్రో అని చెప్పి రాస్తుంది. ఇక్కడ చూసిన రెడ్మీ నోట్ 9 ప్రో అని రాస్తుంది. ఇక ఇక్కడ చూస్తే మనకి సర్వాల్యూ మెన్షన్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఎంఆర్పీ ఉంది. ఎంఆర్పీ వచ్చేసరికి ₹14,999 ఉంది. బట్ వచ్చేసరికి ఇది మనకి ₹12,999 అయితే దొరుకుతుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మరి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. క్వాడ్ కెమెరాస్ తో వస్తుంది. అలాగే ప్రాసెసర్ ఏంటనేది 6.67 ఇంచెస్ డిస్ప్లే ఉంటుందని, ఫుల్ హెచ్డీ ప్లస్ బ్యాటరీ వచ్చేసరికి 5020 mAh బ్యాటరీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని చెప్పి రాస్తుంది. సో ఇక్కడ చూస్తే ఇంటర్స్టెల్లార్ బ్లాక్ అని చెప్పేసి రాస్తుంది అనమాట. ఇంటర్స్టెల్లార్ అంటే మూవీ నేమ్ అనుకునేవారు. ఈ మొబైల్ కి ఇంటర్స్టెల్లార్ బ్లాక్ అని చెప్పి పేరు పెట్టారు. ఇంకా ఆలస్యం చేయకుండా బాక్స్ సీల్ బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేసి లోపల మొబైల్ ఏ రకంగా ఉందో చూద్దాం. యాక్చువల్గా ఈ మొబైల్ ఎప్పుడో మార్నింగ్ తెచ్చాను. ఇక్కడ మనకి పవర్ కట్ ఫుల్గా. సో అందువల్ల వచ్చేసరికి అన్బాక్సింగ్ లేట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మీకు బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మరో బాక్స్ అయితే కనిపిస్తుంది. ఈ బాక్స్లో వచ్చేసరికి ఏముంటుందో మనకి అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఒకటి ఉంది. ఇక్కడ క్విక్ స్టార్ట్ గైడ్ అనుకుంటా. ఓకే, యూజర్ గైడ్ అయితే ఉంది. ఫైనల్ గా చూస్తే ఇక్కడ మనకి బ్యాక్ కేస్ అయితే వీళ్ళు ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి ట్రాన్స్పరెంటే, బట్ వచ్చేసరికి బ్లాక్ ఇష్లో అయితే ఈ బ్యాక్ కేస్ అయితే ఉంది. ఇంక తీసి పక్కన పెడదాం. తర్వాత ఇక్కడ మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. సో మొబైల్ ఫోన్ బయటికి తెద్దాం. సో ఇది వచ్చేసరికి బ్లాక్ అన్నారు, కానీ ఇది చూస్తే వెరైటీగా ఉంది కలర్. సరే తర్వాత చూద్దాం దీన్ని. ఇంకా ఇక్కడైతే ట్రావెల్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది. ట్రావెల్ అడాప్టర్ బయటికి తెద్దాం. ఇది వచ్చేసరికి మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మొబైల్ వచ్చేసరికి 18 వాట్ ట్రావెల్ అడాప్టర్ అయితే వీళ్ళు బాక్స్లోనే ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ USB కేబుల్ అయితే కనిపిస్తుంది. ఇది టైప్ C తో వస్తుంది. సో ఇంకెంతే మనకి బాక్స్లో వచ్చేసరికి ఈ కంటెంటే ఉంది. ఇవన్నీ తీసి మనం పక్కన పెట్టేసి మొబైల్ చూద్దాం ఏ రకంగా ఉందనేది. సో ఇక మొబైల్ ఫోన్ చూస్తే మీకు ఈ రకంగా అయితే ప్యాక్ అయి వస్తుంది. ఇందులోంచి మనం మొబైల్ ఫోన్ అయితే బయటికి తెద్దాం. ఈ పైన వచ్చేసరికి ఒక స్టిక్కర్ అయితే వీళ్ళు అంటించారనమాట స్క్రీన్కి వచ్చేసరికి. ఇది కూడా తీసేద్దాం. ఇక బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ వచ్చేసరికి కొన్ని స్టిక్కర్స్ అయితే అంటించారు. సో ఇవి కూడా తీసేద్దాం. ఈ అడ్డం తప్పితే ఉపయోగం లేదు. సో ఇంకా మన మొబైల్ చూస్తే ఇది మనకి బ్లాక్ అన్నారు, ఇంటర్స్టెల్లార్ బ్లాక్ అన్నారు. బ్లాక్ అంటే మనకి ఇక్కడ చూడొచ్చు కెమెరా మోడ్యూల్ దగ్గర మనకు కనిపిస్తుంది చూసారు, దాన్ని బ్లాక్ అంటాం. ఇదంతా వచ్చేసరికి బ్లాక్ లాగా లేదు, కొంచెం బ్లూయిష్ లాగా అయితే కనిపిస్తుంది. బాగుంది లుక్ వచ్చేసరికి. ఇదంతా మనకి బ్యాక్ సైడ్ ఏదైతే గ్లాస్ ఉందో ఇదంతా ప్లాస్టిక్ కాదు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తోనే తీసుకొచ్చారు. సో ఇక్కడ రెడ్మీ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక చుట్టూ చూస్తే మాత్రం ఇదంతా మనకి ఫ్రేమ్ వీళ్ళు ప్లాస్టిక్ ఫ్రేమ్ నే యూజ్ చేశారు. బట్ ఒకసారికి మెటాలిక్ ఫినిష్ లో ఉంది. చూడడానికి మెటాలిక్ ఫ్రేమ్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. కాబట్టి అది ప్లాస్టికే. ఇక ఫ్రంట్ సైడ్ చూస్తే ఇక్కడ వచ్చేసరికి మనకి డిస్ప్లే అయితే కనిపిస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.67 ఇంచెస్ 20:9 ఆస్పెక్ట్ రేషియోతో ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది అనమాట. డిస్ప్లేకి వచ్చేసరికి ఇక్కడ మనకి సెంటర్ లో మీకు పంచ్ హోల్ అయితే కనిపిస్తుంది. సో సెంటర్ పంచ్ హోల్ తో అయితే డిస్ప్లే వస్తుంది. ఈ పంచ్ హోల్ వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఇస్తున్నారు. ఇక ఈ టాప్ లో చూస్తే ఇక్కడ వచ్చేసరికి మీకు కనిపించకుండా ఇయర్ పీస్ స్పీకర్ అయితే ఉంది. ఇక బాటమ్ లో చూస్తే ఇక్కడ మనకి మెయిన్ స్పీకర్, మెయిన్ మైక్, టైప్ C పోర్ట్, అలాగే 3.5mm ఆడియో పోర్ట్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇటు పక్కన చూస్తే ఇక్కడ సిమ్ స్లాట్ అయితే ఉంది. సో ఓపెన్ చేసి చూద్దాం. సో మీరు చూడొచ్చు, సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది వచ్చేసరికి మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డులు, మెమరీ కార్డుని మీరు అట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా ఇటు పక్కన చూస్తే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి సైడ్ మౌంట్. సో ఇదే మీకు పవర్ బటన్ కింద కూడా ఇదే అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి రియల్మీ 6 అండ్ 6 ప్రోలో కూడా మీకు సైడ్ ఇదే రకంగా ఫింగర్ ప్రింట్ అయితే మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. ఇంకా టాప్ లో చూస్తే ఇక్కడ సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. ఇక్కడ మనకి IR బ్లాస్టర్ అయితే కనిపిస్తుంది, IR సెన్సార్. ఇక్కడ నుంచి మనం రిమోట్ లాగా అయితే ఈ మొబైల్ ని ఆపరేట్ చేయొచ్చు, అంటే వాడచ్చు. ఇక బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ వచ్చేసరికి కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. సో ఇందులో మెయిన్ కెమెరా చూస్తే మనకి 48 మెగాపిక్సెల్. ఇది సామ్సంగ్ GM2 ఈ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇది లేటెస్ట్ సెన్సార్ అని చెప్పాలి. దాని పక్కనే వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే కనిపిస్తుంది. ఇది వైడ్ యాంగిల్ సెన్సార్. అల్ట్రా వైడ్ లో మీరు ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక థర్డ్ కెమెరా చూసుకున్నట్టయితే మీకు ఇది 5 మెగాపిక్సెల్. ఇది మేక్రో సెన్సార్. ఫోర్త్ కెమెరా చూస్తే 2 మెగాపిక్సెల్. ఇది డెప్త్ సెన్సార్, బుకే షాట్స్ అలాగే వచ్చేసరికి పోర్ట్రైట్ ఫొటోస్ తీయడానికి అయితే యూజ్ అవుతూ ఉంటుంది. ఇక బాటంలో చూస్తే ఇక్కడ మనకి
రెడ్మీ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. సో గ్రేడియంట్ అయితే ప్రత్యేకించి స్పెషల్ గ్రేడియంట్ అయితే మనకి ఏం కనిపించట్లేదు ఇందులో. చాలా ప్లెయిన్గా వచ్చేసరికి వీళ్ళు ఈ డిజైన్ అయితే తీసుకొచ్చారు. కొంచెం మిర్రర్ టైప్ అయితే మనకి డిజైన్ కనిపిస్తుంది. రియల్మీ తీసుకొచ్చినట్టుగా మనకి డిఫరెంట్ షేడ్స్ అయితే ఇందులో లేవు. ఇక ఆలస్యం చేయకుండా మన మొబైల్ ఆన్ చేసి క్విక్ గా సెటప్ అంతా కంప్లీట్ చేసేద్దాం. సో మీరు చూడొచ్చు ఇక్కడ రెడ్మీ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. సో ఈ మొబైల్లో ప్రాసెస్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 720G ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేశారు. అలాగే ఇందులో మనకి బ్యాటరీ చూసుకుంటే 5020 mAh బ్యాటరీతోను 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక వైఫై కూడా చూస్తే మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. సో సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ వచ్చేసరికి ఈ రకంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి బ్లోట్వేర్ ఫ్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ అయితే చాలానే ఉన్నాయి. మీకు ఇక్కడ ఎంఐకి సంబంధించిన కొన్ని అప్లికేషన్స్ అయితే వీళ్ళు ముందుగానే ఇస్తున్నారు. ఈ కాక ఇక్కడ మనకి మోర్ అప్లికేషన్స్లో ఫేస్బుక్, అమెజాన్ ప్రైమ్, డైలీ హంట్ ఈ రకంగా అయితే కొన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. మీరు వద్దనుకున్న అప్లికేషన్స్ని మీరు అన్ఇన్స్టాల్ అయితే చేయొచ్చు. సర్వాల్యూ చూద్దాం ఎంత ఉందనేది. సో ఇక్కడ మీరు సర్ వాల్యూ చూడొచ్చు. సర్ వాల్యూ చూస్తే మనకి హెడ్ సర్ వాల్యూ వచ్చేసరికి 0.898 వాట్ ఫర్ కేజీ ఉంటే బాడీ సర్ వాల్యూ వచ్చేసరికి 0.483 వాట్ ఫర్ కేజీ బాడీ సర్ వాల్యూ అయితే ఉంది. సో సర్ వాల్యూ వచ్చేసరికి మనకి లిమిట్లోనే ఉందని చెప్పొచ్చు. ఇక కంట్రోల్ ప్యానల్లో చూస్తే ఇక్కడ వచ్చేసరికి ప్రత్యేకించి మనకి ఏమి కొత్తగా అయితే లేవు. సో డాల్బీ కూడా ఇక్కడైతే మనకి కనిపించట్లేదు. డార్క్ మోడ్ అయితే ఉంది. సో డార్క్ మోడ్ ఎనేబుల్ చేద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇక్కడ మనం అబౌట్లోకి వెళ్ళి చూద్దాం. సో అబౌట్లోకి వచ్చి చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి 2వ నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి 3వ నెల అయితే రన్ అవుతుంది. ఇక అలాగే ఇది మనకి 4GB ర్యామ్తో వస్తుందని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక ఇది ఆండ్రాయిడ్ వర్షన్. సో ఆండ్రాయిడ్ వర్షన్ చూస్తే మీకు ఆండ్రాయిడ్ 10తో అయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. మనకి MIUI 11 మీద అయితే ఇది రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా బ్యాక్ వద్దాం, డిస్ప్లేలోకి వెళ్దాం. సో డిస్ప్లేలో వచ్చేసరికి ఇది మనకి డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ మనం ఆల్రెడీ ముందే చేసేస్తాం. ఇందులో వచ్చేసరికి మనకి రీఫ్రెష్ రేట్ చూసుకుంటే డిస్ప్లే రీఫ్రెష్ రేటు 60 హర్ట్స్లోనే వస్తుంది. అందువల్ల మీకు ఇక్కడ వచ్చేసరికి రీఫ్రెష్ రేటు చేంజ్ చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్స్ అయితే ఉండవు. ఇక స్టోరేజ్లోకి వచ్చి చూసినట్టయితే మీరు చూడొచ్చు ఇది 64GB వేరియంట్ అనమాట. మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి 44.98GB వరకు అంటే 45GB వరకు మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సో మీరు మెమరీ కార్డు పెట్టుకుని మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది ఎలాగో మనకి డెడికేటెడ్ సిమ్ స్లాట్తో వస్తుంది కాబట్టి 2 సిమ్ కార్డును మెమరీ కార్డు మీరు ఎట్ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా సెక్యూరిటీలోకి వెళ్దాం. ఇక్కడ వచ్చేసరికి ఫేస్ అన్లాక్ అలాగే ఫింగర్ ప్రింట్ ఉంది. సో నేను ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ని అయితే యాడ్ చేసేస్తాను. ముందుగా వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ యాడ్ చేద్దాం. సో ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసరికి ఫేస్ అన్లాక్ యాడ్ చేద్దాం. ఓకే, ఫేస్ అన్లాక్ కూడా నేను యాడ్ అయితే చేశాను. సో ఇప్పుడు చూద్దాం మనకి అన్లాక్ ఎలా పనిచేస్తుంది అనేది. ఓకే మనకి ఫింగర్ ప్రింట్ అయితే చక్కగానే తీసుకుంటుంది. బట్ సైన్ మౌంట్తో వచ్చిన తలకాయ నొప్పి ఏంటంటే కొంచెం అలవాటు అయితే పడాలి. ఇంకోటి ఏంటంటే ఇది స్కిప్పర్ ఉంది, జారిపోద్దాం అన్నట్టుగా అయితే మనకి మొబైల్ అయితే ఉంది. సో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. దీంతో వచ్చేసరికి మనం బ్యాక్ కేస్ యూజ్ చేయకపోతే ఇది జారిపోయే అవకాశం అయితే ఉంది మొబైల్. ఇప్పుడు మనం ఫేస్ అన్లాక్ చూద్దాం. సో ఫింగర్ ప్రింట్ అయితే బాగానే పనిచేసింది. ఇప్పుడు ఫేస్ అన్లాక్ చూద్దాం. ఓకే, ఫేస్ అన్లాక్ కూడా స్పీడ్గానే తీసేసుకుంటుంది. సో ఫేస్ అన్లాక్ కూడా మనకి స్పీడ్గానే తీసుకుంటుంది. సో బ్యాక్ కేస్ ఒకసారి వేసి చూద్దాం. బ్యాక్ కేస్ వేస్తే మనకి ఎటువంటి లుక్ ఉంటుంది అనేది. సో ఎందుకంటే చాలా స్కిప్పరీ ఉంది, మొబైల్ వచ్చేసరికి జారిపోతుంది చేతిలోంచి. సో మీకు బ్యాక్ కేస్ వేస్తే లుక్ అయితే ఈ రకంగా ఉంది. లుక్ కొంచెం బ్యాడ్గా ఉందన్నమాట. అంటే ఇంతకుముందు చూసిన దాంతో కంపేర్ చేస్తే లుక్ పాడైపోయింది బ్యాక్ కేస్ వేయంగానే. బట్ వచ్చేసరికి బ్యాక్ కేస్ కంపల్సరీ, లేకపోతే ఇది జారిపోతుంది మొబైల్ వచ్చేసరికి. కెమెరా ఓపెన్ చేద్దాం. సో కెమెరాలోకి వెళ్ళి చూస్తే సో ఇక్కడ వచ్చేసరికి స్లో మోషన్ అయితే ఇచ్చారు. స్లో మోషన్ మీరు చూడొచ్చు. మీరు బ్యాక్ కెమెరా యూజ్ చేసి స్లో మోషన్ మీరు 960 ఫ్రేమ్స్ వరకు స్లో మోషన్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ షార్ట్ వీడియో ఇచ్చారు, అగ్రీ. సో షార్ట్ వీడియోలో వచ్చేసరికి 2x వరకు మనం జూమ్ చేసి షార్ట్ వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ వీడియోస్లోకి వెళ్ళిన తర్వాత వీడియోస్లో మనం ఎంతవరకు వీడియోస్ని జూమ్ చేసి తీయొచ్చు. సో 6x వరకు మాత్రమే మీకు ఇది జూమ్ అయితే అవుతుందన్నమాట. సో 6x వరకు మీరు జూమ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. 1080p వరకు ఇచ్చినట్టున్నారు వీళ్ళు. వీడియో క్వాలిటీ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మీరు 1080p వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. 4K అయితే వీళ్ళు ఇవ్వలేదు బ్యాక్ కెమెరాకు చూసిన. సో ఫ్రంట్ కెమెరా చూద్దాం. సో ఫ్రంట్ కెమెరా కూడా మీరు 1080p 30 ఫ్రేమ్స్ వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి కెమెరా మోడ్ అయితే కనిపిస్తుంది. కెమెరా మోడ్లో మనం ఎంతవరకు 10x వరకు జూమ్ యూజ్ చేసి మీరు ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ 48 మెగాపిక్సెల్ డెడికేటెడ్గా మీకు అల్ట్రా హెచ్డి మోడ్ అయితే ఇచ్చారు. ఇక్కడ పోర్ట్రైట్ ఉంది, నైట్ మోడ్ ఉంది, పనోరమ్ ఉంది, అలాగే ప్రో. సో ఇవి వచ్చేసరికి మనకి కెమెరాలు ఉన్నాయి. ఇంతకుముందు మనకి షామీ కెమెరా UI ఏ రకంగా ఉంటుంది ఇంటర్ఫేస్ అదే రకంగా ఉంది. సో దీంతో వచ్చేసరికి ఇప్పుడు నేను కొన్ని ఫొటోస్ తీసి శాంపిల్స్ మీకు చూపిస్తాను. సో ఈ ఫ్రెండ్స్ ఈ కెమెరాతో తీసిన కొన్ని పిక్చర్స్. సో కెమెరా యూజ్ చేసేటప్పుడు కెమెరా UIలో నేను కొన్ని ల్యాక్స్ అయితే నోటీస్ చేశాను. సో ఫుల్ కెమెరా రివ్యూలో మనం కెమెరా పర్ఫార్మెన్స్ గురించి అలాగే ఫోటో క్వాలిటీస్ గురించి మనం అక్కడైతే మాట్లాడుకుందాం. ఇక ఇందులో డివైస్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్దాం. ఇందులోకి వెళ్ళి మనం సెన్సార్స్ కనుక చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు
టోటల్ 31 సెన్సార్స్ ఉన్నట్టుగా అయితే చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఏవైతే కావాల్సిన ఇంపార్టెంట్ సెన్సార్స్ ఉన్నాయో అవన్నీ అయితే ఇచ్చారు. ఏఈ స్కిప్ అయితే చేయలేదు. సో అలాగే మనకి ఐఆర్ బ్లాస్టర్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక తర్వాత మనం ప్రైమ్ వీడియోస్లోకి వెళ్ళి చూసినట్టయితే వైడ్ 1L1 సపోర్ట్ ఉందా లేదో అనేది. సో ఇక్కడ చూస్తే మనకి వైడ్ 1L1 సపోర్ట్ అయితే ఇచ్చినట్టుగా లేరు. ఇక్కడ చూస్తే మీకు హెచ్డి అయితే కనిపించట్లేదు. సో వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది, కానీ మీకు వచ్చేసరికి వైడ్ 1L1 సపోర్ట్ అయితే ఇందులో వీళ్ళు ఇచ్చినట్టుగా లేరు. సో ఇక్కడ మనకి ప్రైమ్ వీడియోస్ వచ్చేసరికి హెచ్డీలో అయితే ప్లే అవ్వట్లేదు. ఇంకా ఆడియో అవుట్పుట్ వచ్చేసరికి ఓకే, పర్వాలేదు, బాగానే ఆడియో అవుట్పుట్ అయితే అనిపిస్తుంది. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలనుకుంటే మొబైల్ అయితే లుక్ వైజ్గా అయితే బాగానే ఉంది, బట్ అసలు కొంచెం స్కిప్పరీ అయితే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ మనకి గ్రేడియంట్ కూడా ఇంకొంచెం వీళ్ళు డిఫరెంట్ గ్రేడియంట్ తెచ్చుంటే బాగుండేది, బట్ అసలు వీళ్ళు మిర్రర్ టైప్ అయితే తీసుకొచ్చేసారు. సో ఇంకా ఈ మొబైల్కి సంబంధించి మనం ఫుల్ రివ్యూలో మిగిలిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరా. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.